అయిన తాళ్ళూరు బాబు గారు తన యొక్క సేవా కార్యక్రమాలు తను ఉండంగా అనేక సంవత్సరాలుగా తన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. తను లేని ఈ టైంలో కూడా ఆయన యొక్క ఆశయం ఆగకూడదని చెప్పేసి ఒక సంకల్పంతో తాళ్ళూరు బాబు ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసింది. ఆ ట్రస్ట్ ద్వారా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సేవలు చేద్దామనే ఒక దృక్పథంతో నేను ఈ కార్యక్రమం చేపట్టుకున్నాను. ఇక్కడ ఎప్పుడైతే కొంచెం ఈ ఎండలు పెరిగిన సమయంలో ఇక్కడ ఈ నుంచి దోర్నకల్ నుంచి మహబూబాద్ వరకు మధ్యలో ఎక్కడా లేవు. సో ఇక్కడ ఒకటి ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఈ గంగమ్మ గుడి దగ్గర, మాకు ఇష్టమైన దైవం గంగమ్మ గుడి దగ్గర ఒక బోర్ వేసి అట్నే ట్యాంకు కూడా తాగునీటి కోసం వచ్చిపోయే వాళ్ళ కోసం ప్లస్ ఈ గుడి దగ్గర ఉన్న వాళ్ళ కోసం ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి, తాగునీరు ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి చేద్దామని అందరూ నిర్ణయించుకున్న తర్వాత ట్రస్ట్ ద్వారా ఇది చేస్తే బాగుంటుంది అన్నట్టు నాకు అనిపించింది. అదే తీసుకున్నాం. అతి తక్కువ టైంలోనే ఇది మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మండలంలో అనేక విధాలుగా అనేక రూపాల్లో యాక్చువల్గా ఎడ్యుకేషన్ పరంగా కానీ, స్పోర్ట్స్ పరంగా కానీ అనేక విధాలుగా తీసుకెళ్దామనే ఒక సంకల్పంతో ఉన్నాను. ఈ పార్టీలకు అతీతంగా, మళ్ళీ చెప్తున్నాను, అది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలతో కలుపుకొని ఎవరికైనా అవసరం ఉన్న వ్యక్తికి, బాబు గారు అనే వాళ్ళకి, తన అభిమానులకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దగ్గరగా వెళ్దామనే ఒక దృఢనిశ్చయంతో ఇక్కడ తిరుగుదాం అనుకుంటున్నాను. పార్టీలు ఉంటాయి. ఎట్లాగో రామచంద్ర నాయక్ గారు కూడా అనేక విధంగా చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. సో దానికి తోడుగా సన్నీళ్ళకు వేనీళ్ళు తోడుగా చేద్దామనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము. దానికి అందరి ఆశీర్వాదం కావాలా, అందరితో పాటు కలిసి వెళ్దాం అనుకుంటున్నాను. ఏవేవైతే కొంచెం వాలంటీరింగ్ చేస్తూ కూడా కొంత ఒకటి ఏర్పాటు చేసుకొని దీనికి ఏవైతే నిజంగా జనాలకు ఒక అవసరాలు ఉంటాయో ఆ అవసరాలకి అనుగుణంగా నిజంగా నిత్యావసర గట్టిగా ఎక్కువ కావాల్సిన థింగ్స్ ఏమవుతుందో అవి చేద్దామనే ఒక భావంతో ఉన్నాము. ఖచ్చితంగా మీ అందరి సహకారం అయితే అవసరం అవుతుంది.